At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. డౌట్ అనే కాదు, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళలో వాళ్ళకి. అయితే ఎక్కువగా నవ్వుతున్నాము, ఆ రోజు నలుగురిలో కలిసి బాగా ఎంజాయ్ చేసాము, బాగా హ్యాపీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా దీనికి మించి ఏడుస్తాను అనే ఒక నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అది చాలా మంది షేర్ చేశారు కూడా. అంటే ఫ్రెండ్ సర్కిల్లో అలా మాట్లాడుకున్నప్పుడు ఇలా అనిపిస్తుంది నాకు, నీకేమన్నా అనిపిస్తుందా అంటే అవును నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసిన అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు నిజంగా దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇలాంటివి నమ్మచ్చు అంటారా? మూఢనమ్మకాలను తీసి పక్కన పెట్టేయచ్చు అంటారా? మనకి లైఫ్ అంటే ఏం చెప్పు, కంపల్సరీ బాధలు సుఖాలు ఉంటాయి. ఎప్పుడు సుఖమే ఉండదు, అలాని ఎప్పుడు బాధలే ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏం చెప్తాం, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి అని చెప్తాం. ఎందుకు ఈ మాట ఉన్న దాంట్లో అని అంటే, మనకి ఏదో ఉన్న లగ్జరీస్ దాంట్లో కాదు, మనం ఉన్నప్పుడు, ఓకే, మనం ఉన్నంతలో, అంటే మన ప్రాణం ఉన్నంత వరకు ఈ ఉన్న దాంట్లో అనేది మన ఇంట్లో ఏదో కలిగి ఉంది, మనం ఏదో రాజభోగాలు అనుభవిస్తున్నామని కాదు అర్థం. సంపాదన ఇవి కాదు. మనం ఉన్నప్పుడే, మనం ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం నలుగురితో కలిసి జీవించాలి. అదేదో మొన్న రీసెంట్గా ఫిలింలో కూడా మళ్ళీ పుడతామా ఏంటి, పెద్ది మూవీలో మళ్ళీ పుడతామా ఏంటి అని డైలాగ్ ఉంది చూడు, అలాంటిది మనం ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అని అంటే, ఎప్పుడైతే ఈ జీవి భూమిపైకి వస్తుందో కర్మల్ని వెంటేసుకొని వస్తుంది. కర్మ ఉంటేనే జీవి పుట్టుక అనేది. ఈ కర్మని వెంటేసుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పాపము పుణ్యం అనేవి రెండింటిని వేసుకొని వస్తుంది. నీకు పుణ్యం వచ్చినప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు, పాపం వచ్చినప్పుడు నువ్వు బాధలను అనుభవిస్తావు. కానీ ఒకటి, ఏ రోజైనా కూడా ఆ రోజంతా బాధలో గడిచేది చాలా తక్కువ కాలం. అంటే ఏవో జరగరానివి జరిగినప్పుడు మాత్రమే ఎక్కువ బాధ. అంటే ఓ వారం, ఒక నెల, ఒక 3 నెలలు, అంటే ఏవైనా మరణాలు సంభవించినప్పుడు బాధ, కంప్లీట్గా బాధ అనేది ఉంటుంది. అదొక్కటి పక్కన పెడితే, ఆ సిచ్యువేషన్స్ అనేది పక్కన పెడితే, అలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించిన కొన్ని ఉంటాయి, యాక్సిడెంట్స్ కానీ అలాంటివి కానీ. ఇప్పుడు మరణం పక్కన పెట్టేస్తే, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఆ రోజు బాధపడతారు, ఒక వారం బాధపడతారు. అలా అని యాక్సిడెంట్ అయిందని చెప్పి జీవితాంతం బాధపడుతూనే ఉంటారు కదా. ఫర్ సపోజ్ యాక్సిడెంట్లో ఒక చెయ్యో ఒక కాలో ఫ్రాక్చర్ అయిపోయి ఉంటుంది. ఆ కాల్ని సెట్ చేసుకునేకి చూస్తాం, కానీ అలానే ఆ కాల్తో అలానే ఉండి అలానే జీవించాలని ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు మీరన్నట్టుగా నవ్వితే బాధపడతాము అని అంటే, నవ్వుకోకున్నట్టు ఉంటామా బాధపడతామని? కానీ కొంత ఆలోచిస్తాం కదా, ఈ రోజు నేను ఎక్కువగా నవ్వినా అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది. ఈ రోజు నువ్వు ఎక్కువగా నవ్వాలని రాసుంది, నీకు అంత సంతోషం భగవంతుడు ఇచ్చాడు, దాన్ని నువ్వు సంతోషంగా ఎంజాయ్ చేయి, దాన్ని అనుభవించు, దాన్ని అనుభూతి చెందు. మళ్ళీ నువ్వు ఎప్పుడో రేపు ఏడుస్తానని చెప్పి ఇప్పుడు నువ్వు నవ్వుతూ ఉన్నా కూడా, నేను ఇలా నవ్వుతూ ఉంటే రేపు ఏడుస్తానేమో అని ఆ ఏడుపు ముఖం మళ్ళీ ముందే ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? ఆలోచన చేసి. కంపల్సరీ ఒక విషయం ఏంటంటే అమ్మా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఒక మనిషి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వెంటిలేటర్ దాంట్లో టీవీ ఉంటుంది కదా, వెంటిలేటర్లో టీవీ దాంట్లో ఇలా లైన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలా ఉంటేనే మనిషి బతికినట్టు. అది సాఫీగా ఇలా వెళ్ళిపోయింది అనుకో, లైన్గా ప్రాణం పోయిందని మనకు తెలుస్తుంది. ఇంకా జీవితం అంటే ఏంటి, నీకు జనరల్గా ఎలక్ట్రిక్ హెల్త్ పరంగా వెంటిలేటర్లోనే అప్ అండ్ డౌన్ ఇచ్చాడు. జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే బాధలు, సంతోషాలు, సుఖాలు, నష్టాలు, గోలలు, ఏడుపులు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఆ ఉన్న దాంట్లో అంటే అన్నీ ఉన్నా కూడా నువ్వు బాధలో కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనకి ఆధ్యాత్మిక మార్గం అనేది చెప్తుంది. బాధలో కూడా నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పి మనకి దైవత ఆరాధన చెప్తుంది. నీకు ఎంత కష్టం, ఎంత నష్టం వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడాలి. నువ్వు ఈ డిప్రెషన్స్కి కానీ, ఈ సూసైడ్స్కి కానీ, సూసైడ్ చేసుకుంటుంటారు కొంతమంది చిన్న చిన్న దాంట్లకి, ఇలాంటి వాటికి నువ్వు గురి కాకోకున్నట్టు ఉండడానికి మనకి భగవత్ ఆరాధన మనం నిలుపుతుంది. చెప్పాలంటే ఈ భగవంతుని యొక్క ఆరాధన నువ్వు మంచిగా సంతోషంగా ఈరోజు నవ్వుతున్నావు, నవ్వు దాన్ని అనుభవించు ఫస్ట్. ఓకే,
రేపటి కదా రేపు, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలీదు. నువ్వు ఇప్పుడు ఉన్న నవ్వుని అనుభవించుకోకుండా నేను ఇవాళ ఎక్కువ నవ్వేస్తున్నాను, రేపు ఖచ్చితంగా ఏడుస్తానని నువ్వే ఫిక్స్ అయితే ఎలా? ఇంకొకటి ఏంటంటే మన జనరల్గా మనిషి యొక్క నైజం, మనం ఏదైతే ఫిక్స్ అవుతామో గట్టిగా అదే మనకి ప్రకృతి ఇస్తుంది అని మనం నమ్ముతాం. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ప్రకృతికి కనెక్ట్ అయ్యి ఉంటాడని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఆ విషయం. నువ్వు మనిషి అంటేనే ప్రకృతి, జీవుడు అంటేనే ప్రకృతి. అలా నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నీకు నెగిటివే జరుగుతుంది, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివే జరుగుతుంది. ఎంత కష్టమైనా రాని నువ్వు పాజిటివ్గా ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఈరోజు ఏదో నీ బాస్తో నీకేదో ఇబ్బంది అయింది, ఏదో నువ్వు ఆయనతో 4 తిట్లు తిన్నావు, నువ్వు బయటికి వచ్చావు, ఆ క్షణం అయిపోయింది, నువ్వు తిట్లు తిన్న క్షణం అయిపోయింది. నువ్వు దాన్ని పట్టుకొని 1 రోజు 2 రోజులు 3 రోజులు క్యారీ ఫార్వర్డ్ చేస్తే పోయేది నీ జీవితం. ఈ 3 రోజులు కూడా మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురాలేవు. నువ్వు అక్కడ అంటే తిట్టించుకున్న తర్వాత తుడుచుకొని బతకాలా అనేది కాదు నేను చెప్తున్నది. దాన్ని నువ్వు ఒక సైడ్ పెట్టేసుకొని, అంటే నేను మళ్ళీ మరలా దీన్ని రిపీట్ చేసుకోకూడదు అని నువ్వు ఫిక్స్ కావాలి అన్నప్పుడు, నువ్వు అలా ఫిక్స్ అయినప్పుడు ఈ 3 డేస్ అనేటివి నాశనం కావు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దాన్ని ఫిక్స్ అవ్వరు. నేను మరలా ఈ స్టేజ్లో అంటే నేను తిట్టించుకోకూడదు, నేను ఈ నష్టం పొందకూడదు, నేను ఇలా అవమానం పడకూడదని ఫిక్స్ అవ్వరు. జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బతికేస్తారు. అవును, అలా ఉండద్దు. జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బతకద్దు, నెక్స్ట్ ఈ అవమానం జరగకూడదు అని బతకాలి. అలా బతికినప్పుడు ఆటోమేటిక్గా మనం సంతోషంగా ఆహ్లాదంగా ఉంటాం. ఇంకా మీరన్నట్టుగా ఇలాంటి ఆలోచన వస్తుంది చాలా మందికి. అంటే చాలా మంది దగ్గర నేను ఇది విన్నాను, చాలా వరకు నేను ఇది విన్నాను. ఇప్పుడు ఎక్కువగా నవ్వితే రేపు ఏడుస్తాను, ఇప్పుడు ఎక్కువగా నవ్వితే రేపు ఏదో ఇష్యూ జరుగుతుంది. ఇంకొకటి బాగా కొంతమంది ఎడం కన్ను కొట్టుకుంటే కుడి కన్ను కొట్టుకుంటే, ఇలాంటివి కూడా నేను విన్నాను. అంటే కుడి కన్ను కొట్టుకుంటే ఏదో ఇష్యూ అవుతుంది, ఆడవాళ్ళకి గొడవలు అవుతాయి, ఎడం కన్ను కొట్టుకుంటే మంచి జరుగుతుంది. ఈ రెప్పలు కొట్టుకోవడం అనేది హీట్ వల్ల కొట్టుకుంటుంది, బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు కొట్టుకుంటుంది. ఇది ఎవరెవరు నమ్మకం విజితమ్మ. మనం ఇలానే ఉండండి, మాలాగా మీరు ఆలోచించండి అని చెప్పలేము. కానీ ఆ నమ్మకంలో ఆ ఊబిలో పడిపోయి ఉన్న ఆనందాన్ని కూడా పోగొట్టుకోవద్దు. అంటే ఇప్పుడు నీకేదో కుడి కన్ను కొట్టుకొనింది, నాకేదో కుడి కన్ను కొట్టుకునింది, ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది, నువ్వు దాన్ని తపస్సు చేస్తున్నావు, ఏదో జరుగుతుంది అని మనం వింటూ ఉంటాం. కొన్ని సమయాల్లో కొన్ని మాటలు మాట్లాడకూడదు అని, అసుర సంధ్య వేళలో నెగిటివ్స్ ఏవి మాట్లాడకూడదు అంటుంటాం. దేవతలు తిరుగుతుంటారు, ఆ టైంలో ఏదైనా నెగిటివ్ మాట్లాడితే తదాస్తు దేవతలు ఉంటారు అని. నువ్వు ఈ రోజు నీకు కుడి కన్ను కొట్టుకుంటే ఈ రోజు నుండి మొదలు పెడతావు, నాకు కుడి కన్ను కొట్టుకుంటుంది, నాకు ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, కుడి కన్ను కొట్టుకుంటుంది, ఏదో జరుగుతుంది. ఏదో ఒక టైంలో నువ్వు అనుకున్నప్పుడు అట్లా తదాస్తు దేవతలపై తదాస్తున్నారు, ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. నీకు కుడి కన్ను కొట్టుకొనింది, నీకు ఆ ఫీలింగ్ ఉంది ఏదో జరుగుతుందని, కానీ తీసేయి, ఏం జరగదు. మనిషి ఒక్కటి చెప్పాలంటే మనిషే శాసిస్తాడు, మనిషికి అంత శక్తి ఉంది, మనిషే దేవుడు. చెప్పాలంటే దేవుడు చేసిన మనుషులు అంటాం కదా, దేవుడు మనుషుల్ని చేశాడు, కానీ మనిషి దైవంగా మారేంత శక్తి మనిషికి ఉంది. మనిషి దేన్నైనా కూడా సాధించగలడు, శాసించగలడు, మనిషి అనుకోవాలి. అలాంటిది నువ్వు ఎప్పుడు నెగిటివ్ అనుకుంటే నువ్వు నెగిటివ్గానే ఉంటావు, నీకు నెగిటివే జరుగుతుంది. నువ్వు పాజిటివ్గా అనుకో, అది నువ్వు చెయ్యలేకపోయినా కూడా ప్రయత్నం చేయి, నేను చెయ్యగలను, ఇది ఎందుకు నాతో కాదు, అంతే. అలా ఈ మైండ్ సెట్తో మనం ముందుకెళ్తే ఆల్మోస్ట్ సంతోషంగానే ఉంటాం. ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు అందరూ కలిసి అందరు గ్యాదర్ అయినప్పుడు నువ్వు బాగా నవ్వుతూ ఉన్నావు, వెంటనే నీకు ఒక థాట్ వస్తుంది, నేను ఈరోజు ఇంతగా నవ్వుతున్నా రేపు ఏడుస్తానేమో అంటే. ఎందుకు వస్తుంది నీకు ఆ థాట్? పాజిటివ్గా ఉండు. ఈరోజు నువ్వు అందరితో కలిసి ఇంత నవ్వుతున్నావు అంటే రేపు కూడా ఆనందంగా ఉంటానని అనుకో, రేపు ఎందుకు ఏడుస్తానని అనుకుంటావు. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుంది. ఓకే, ఒక్కసారి మైండ్ సెట్ మార్చి చూడండి. ఎందుకంటే అన్ని విషయాల్లో ఏదనుకుంటే అది జరగట్లేదు ఎందుకని? ఇది కొన్ని ఏండ్లుగా అనుకుంటూ వస్తారు ఈ విషయాన్ని, నెగిటివ్స్. ఇప్పుడు నేను అన్నట్టుగా ఈ కుడి కన్ను కొట్టుకోవడం అనేది చాలా వరకు నేను చాలా మందితో విన్నాను ఈ మ్యాటర్. కొన్ని ఏండ్లుగా అనుకుంటూ దానికి అలవాటు పడిపోయింటారు కాబట్టి అవి నెక్స్ట్ డేనే జరుగుతాయి. అలానే ఓకే, కొత్తగా అనుకోండి. ఈ కొత్తగా అనుకోవడం ఒక 6 నెలలు 1 year ప్రాసెస్ చేస్తారంటే కొత్తదే జరుగుతుంది. నెగిటివ్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నువ్వు ఒక గత 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి ఈ రోజు నవ్వితే రేపు ఏడుస్తాననే అపోహలో 10 సంవత్సరాలుగా పెరిగింటావు. 15 ఏళ్ళ నుండి 15 ఏళ్ళు అనుకుందాం, 15 సంవత్సరాలు వచ్చినప్పుడు మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది, ఏదైనా మంచి చెడు అన్నప్పుడు. ఒక ఆడపిల్ల కానీ ఆ అబ్బాయి కానీ 15 సంవత్సరాల నుండి అలానే పెరిగింటాడు. 25-30 సంవత్సరాలకు వచ్చినప్పుడు
ఈ రోజు నవ్వితే రేపు ఏడుస్తానంటే టక్కన జరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు కొన్నేళ్ళ సాధన చేశావు నెగిటివ్లోనే, జరుగుతుంది 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 అని. అది కూడా నీకు ఎవరో చెప్పింటారు, ఎక్కువ నవ్వద్దు ఏడుస్తావని. ఇంకొకటి ఎందుకు ఆడపిల్లల వరకు ఇది ఎక్కువ నవ్వద్దు అన్నారంటే, ఆడపిల్లలు ఎంత అనుకువగా ఉండాలి అంటే 10 మందిలో అట్లా నవ్వకూడదు, గట్టి గట్టిగా నవ్వకూడదు, అది మంచి పద్ధతి కాదు అన్నట్టుగా మనకి పూర్వం పెద్దలు చెప్పడం జరిగింది. అంతే తప్ప నవ్వితే ఏడుస్తారు అనేది ఎందుకు వచ్చింది అంటే, ఈ ఏడుస్తారు అని నెగిటివ్ చెప్తే నవ్వకోకున్నట్టు ఉంటారు, అంటే బయట ఉన్నప్పుడు కొంచెం సౌమ్యంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. మనం ఇప్పుడు ఒక అమ్మాయి గట్టిగా నవ్వితే మంచిది కాదు అని మనం వింటూ ఉంటాం, పెద్దలు చెప్తూ ఉంటారు. అది అంటే వాళ్ళ పెరిగిన వాతావరణం కూడా కరెక్ట్ కాదు అని ప్రజలు నిర్ధారిస్తారు. ఇంట్లో పెంపకం సరిగ్గా లేదు అని 10 మంది అనుకుంటారు బయట ఇట్లా నవ్వితే. అదేదో ఈ రోజు నవ్వితే రేపు ఏడుస్తావని చెప్తే నవ్వడం ఆపుతారు అని ఒక్క విషయానికి ఒక నెగిటివ్ తగిలిచ్చారు తప్ప, నవ్వితే ఏడుస్తారనేది అపోహ. మీరు ఆ నెగిటివ్ నుండి బయటికి రండి. ఇప్పుడు పాజిటివ్ కొన్ని రోజులు అనుకోండి, ఒక 6 నెలలు సంవత్సరం అనుకోండి, నాకు నవ్వినా ఏం కాదు రేపు కూడా నవ్వుతాను అనుకోండి. ఒక 6 నెలలు సంవత్సరానికి మీరే తెలుసుకుంటారు, నేను ఇన్ని రోజులు చాలా నెగిటివ్లో బతికినాను అనేసి. ఏదైనా కూడా మన ఆలోచనే మనకి క్రిస్టల్ క్లియర్గా మన ముందు కనిపిస్తుంది, ఒక సినిమా లాగా. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే. ఓకే, నువ్వు మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.